హాయ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్. సో నేమ్లోనే తెలుస్తుంది మనకి ప్రాఫిట్ అంటే ఏంటి. ప్రాఫిట్ అంటే లాభం అని, అవునా? సో లాస్ అంటే నష్టం. సో ఈరోజు మన టాపిక్ ఏంటి, లాభాలు మరియు నష్టాలు. సో అసలు ఆ లాభం అనేది ఎప్పుడు వస్తుంది, నష్టం అనేది ఎప్పుడు వస్తుంది? సో కొంచెం డీప్గా అనాలిసిస్ చేద్దాం. సో లాభం అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మనం ఏదైనా ఒక వస్తువుని మనం కొనుక్కున్న ధర కన్నా ఎక్కువగా అమ్మితే అప్పుడు లాభం వస్తుంది, అంతే కదా? సో అంటే ఫర్ ఎగ్జాంపుల్కి కొనుక్కున్న ధర అంటే కాస్ట్ ప్రైస్, అవునా? సో అంటే దాన్ని మనం ఏమంటామంటే సిపి, అవునా? సిపి సిపి అంటే కాస్ట్ ప్రైస్ అని. సో ఇప్పుడు నేను ఒక వస్తువుని 500 రూపాయలకి కొన్నాను, 500 రూపాయలు కొన్నాను. అయితే ఒక కస్టమర్ నా దగ్గరికి వచ్చాడు, ఆ వస్తువు ఎంత అని అడిగినప్పుడు నేనేం చెప్తాను, 500 చెప్పను కదా, 500 కన్నా ఎక్కువ చెప్తాను, అవునా? సో 500 కన్నా ఎక్కువ చెప్పి నేను ఆ వస్తువుని ఒక 800 రూపాయలకి అమ్మాను అనుకోండి. 800 రూపాయలకి అమ్మితే సో ఇప్పుడు నాకు లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? అమ్మడం అంటే సెల్లింగ్ ప్రైస్ అని, అవునా? ఇప్పుడు నాకు ఎంత లాభం వచ్చిందంటే 300 రూపాయలు లాభం వచ్చింది అని, అవునా? లాభం ఎంత? 300 రూపాయలు. అంటే ఈ 300ని మనం ఏమంటాం, ప్రాఫిట్. ఈ 300ని మళ్ళీ ప్రాఫిట్ అంటాం. అంటే మనం ఏమని చెప్పొచ్చు చూడండి, సెల్లింగ్ ప్రైస్‌లో నుంచి కాస్ట్ ప్రైస్ తీసేసినప్పుడే కదా 800 మైనస్, చూడండి 800 మైనస్ 500 అదే కదా 300 అవుతుంది, అవునా? సో అంటే మనం ఏమని చెప్పొచ్చు, ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ అంటే మనం ఏమని చెప్పొచ్చు, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సో అలాగే ఇప్పుడు ఇదే వస్తువుని, ఇప్పుడు నేను ఏదైతే 500 కొన్నానో ఇదే వస్తువుని నేను నా 400 రూపాయలకి అమ్మాను అనుకోండి. నేను 500కి కొనుక్కొని నేను 400 రూపాయలకి అమ్మాను అనుకోండి. ఖచ్చితంగా నాకు నష్టం వస్తుంది అని చెప్పొచ్చు, అవునా? సో ఎంత నష్టం వస్తుంది అంటే 100 రూపాయలు నష్టం వస్తుంది, అవునా? సో అప్పుడు నేను లాస్ అంటే ఏమని చెప్పొచ్చు, లాస్ అంటే చూడండి, లాస్ అంటే సిపిలో నుంచి ఎస్పి తీసేసినప్పుడే కదా లాస్, అవునా? సో అప్పుడు నేను కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్, అవునా? కొన్న ధర మైనస్ అమ్మిన ధర అని చెప్పొచ్చు. సో ప్రాఫిట్ అంటే ఏమని చెప్పొచ్చు, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అలాగే లాస్ అంటే ఏమని చెప్పొచ్చు, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇది ఒక ఫార్ములా కాకుండా జనరల్ కాన్సెప్ట్‌గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో అంటే మనకి ప్రాఫిట్ వస్తుందంటే మనం కొన్న ధర కన్నా ఎక్కువ అమ్మితేనే కదా ప్రాఫిట్ వస్తుంది. లాస్ వస్తుందంటే మనం కొనుక్కున్న ధర కన్నా తక్కువకి అమ్మితేనే కదా మనకి లాస్ వస్తుంది, అంతేనా? సో నెక్స్ట్ మనకి క్వెషన్స్‌లో ఏమడుగుతారు అంటే, జాగ్రత్తగా మనకి ప్రాఫిట్ ఎంత అడుగుతారు, లాస్ ఎంత అని అడుగుతారు, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత, లాస్ పర్సెంటేజ్ ఎంత అని కూడా అడుగుతారు, ఓకేనా? సో ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఎలా ఫైండ్ ఔట్ చేయాలి ఫస్ట్ చూద్దాం. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఎలా ఫైండ్ ఔట్ చేస్తాం? ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇందాకలా చెప్పిన ఎగ్జాంపుల్‌లో సిపి అనేది మనం ఎంతని చెప్పాం? సిపి అనేది 500, అవునా? ఎస్పి అనేది మనం ఎంతని చెప్పాం? 800, అవునా? నాకెంత ప్రాఫిట్ వచ్చిందమ్మా? 300 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది, అవునా? సో ఏదైనా ఒక వస్తువు పైన ప్రాఫిట్ వచ్చింది లేదా లాస్ వచ్చింది అని దేనిని బేస్ చేసుకొని చెప్తాం మనం? దేనిని బేస్ చేసుకోమంటే కాస్ట్ ప్రైస్‌ని మనం బేస్ చేసుకొని చెప్తాం, అవునా? లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా అని. సో అలాగే ఇందాకల చెప్పిన 2 ఎగ్జాంపుల్‌లో సిపి అనేది 500 రూపీస్ అయితే, ఎస్పి అనేది ఎంతని చెప్తున్నాం? 400 రూపీస్ అని చెప్తున్నాం. అంటే నాకెంత లాస్ వచ్చిందమ్మా? 100 రూపీస్, అవునా? సో ఎందుకు లాభం వచ్చింది, ఎందుకు నష్టం వచ్చింది, దేనిని బేస్ చేసి చెప్తున్నాం? మనం కాస్ట్ ప్రైస్‌ని బేస్ చేసుకొని చెప్తున్నాం. 500 కన్నా ఎక్కువ వచ్చిందనుకోండి, నాకు ప్రాఫిట్ అంటున్నాం. 500 కన్నా తక్కువ వచ్చిందనుకోండి, నేను లాస్ అని చెప్తున్నాను, అవునా? అంటే మనం ప్రాఫిట్ అయినా, లాస్ అయినా దేనిని బేస్ చేసుకొని చెప్తాం? కాస్ట్ ప్రైస్‌ని బేస్ చేసుకొని చెప్తాం. సో ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ అని అడిగితే, సో దేనిని బేస్ చేసుకొని చెప్పాలమ్మా అంటే, కాస్ట్ ప్రైస్‌ని బేస్ చేసుకొని చెప్పాలి. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎప్పుడు డినామినేటర్‌లో రాస్తాం, అవునా?
దేని గురించి మాట్లాడుతున్నాం? ప్రాఫిట్ గురించి కదా మాట్లాడుతున్నాం. సో, ప్రాఫిట్. సో, ప్రాఫిట్ బై సిపి పర్సెంటేజ్ అడుగుతున్నారు కాబట్టి ఇంటూ 100. ఇది ప్రాఫిట్ పర్సెంటేజ్ యొక్క ఫార్ములా. ఓకేనా? దేనిని బేస్ చేసుకొని చెప్తాము? అదెప్పుడు డినామినేటర్‌లో వస్తుంది. ఓకేనా? సో, అలాగే లాస్ పర్సెంటేజ్ అంటే చూడండి, లాస్ పర్సెంటేజ్ అంటే మనం చెప్పుకున్నాం. ప్రాఫిట్ వచ్చినా లేదా లాస్ వచ్చినా మనం దేనిని బేస్ చేసుకొని చెప్తున్నాం? కాస్ట్ ప్రైస్‌నే కదా బేస్ చేసుకొని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా డినామినేటర్‌లో ఏమొస్తుంది? కాస్ట్ ప్రైస్. దేని గురించి మాట్లాడుతున్నాం? లాస్ గురించి కదా! సో, లాస్ బై సిపి ఇంటూ 100. ఓకేనా? సో, ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. లాస్ పర్సెంటేజ్ అంటే లాస్ బై సిపి ఇంటూ 100. ఓకే. క్లియర్? సో, నెక్స్ట్ చూడండి. సో, ఇప్పుడు మనకి ప్రాఫిట్ అంటే ఏంటో తెలుసు. ఏంటి ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువగా అమ్మితే. సో, ఎంతైతే ఎక్కువగా అమ్మామో అది ప్రాఫిట్. అలాగే లాస్ అంటే కూడా తెలుసు. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంతైతే తక్కువగా అమ్మామో అదంతా కూడా ఏమవుతుంది? లాస్ అవుతుంది. అవునా? సో, అలాగే ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే తెలుసు. ప్రాఫిట్ పర్సెంటేజ్ అంటే ఏంటి? ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. లాస్ పర్సెంటేజ్ తెలుసు. లాస్ బై సిపి ఇంటూ 100. కిందటిసారి మనం డినామినేటర్‌లో సిపి అని ఎందుకు రాస్తున్నాము అంటే ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా డిపెండ్ అయ్యేది దేని మీద? మనం కాస్ట్ ప్రైస్ మీద బేస్ అయ్యి చెప్తాం కాబట్టి మనం డినామినేటర్‌లో సిపి అని రాస్తున్నాం. క్లియర్ ఇక్కడి వరకు? సో, ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మనం అసలు ఏమేముంటాయి? కాస్ట్ ప్రైస్ అయిపోయింది. సెల్లింగ్ ప్రైస్ అయిపోయింది. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్. అసలు ఈ మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇందాకల ఎగ్జాంపులే తీసుకుందాం. సిపి అనేది ఒక రూ. 500. ఓకే. సిపి అనేది 500. అయితే నేను ఒక షాప్ కీపర్‌ని. డీలర్ దగ్గర నుంచి నేను కొని తెచ్చుకున్నాను రూ. 500కి. ఓకే. కస్టమర్ నా దగ్గరికొచ్చాడు. కస్టమర్ నా దగ్గరికొచ్చి ఆ వస్తువు ఎంత? ఫర్ ఎగ్జాంపుల్‌కి ఈ పెన్ అనుకుందాం. ఈ పెన్ ప్రైస్ ఎంత అంటే నేను రూ. 500 అన్నాను. ఓకేనా? రూ. 500 అంటే సో, నేను 500 అనగానే కస్టమర్ కొనేస్తాడా? అసలు నేను 500 చెప్తానా? ఎందుకు చెప్పను? అంటే సిపి అనేది సిపి అని నేను ఎంతైతే కొనుక్కు తెచ్చుకున్నానో అంతే చెప్పను కదా! ఖచ్చితంగా దీని మీద కొంచెం ఎక్కువ చెప్తాను. అవునా? దీని మీద ఒక ఎంతో సమ్ ప్రైస్ వేసి ఒక 300 ఒక రూ. 500 ఎక్స్‌ట్రా వేసి నేను రూ. 1000 అని చెప్పాను. ఎంతని చెప్పాను? రూ. 1000 అని చెప్పాను. అంటే నేను కొనుక్కుంది రూ. 500కి. నేను కస్టమర్ వస్తే నేను ఎంతని చెప్పాను? రూ. 1000 అని చెప్పాను. నేను రూ. 1000 అనగానే కస్టమర్ కొనేస్తాడా? అంటే ఖచ్చితంగా కొనడు. అవునా? ఏమడుగుతారు? డిస్కౌంట్ అడుగుతారు. బార్గెనింగ్ చేస్తారు. బేరం ఆడతారు. అవునా? సో, అప్పుడు నేనేం చేస్తాను అంటే దీనిపైన, దీనిపైన ఒక రూ. 200 తగ్గించి ఏం చేశాను ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చాను. తగ్గించి నేనేం చేశానంటే రూ. 800కి అమ్మాను. రూ. 800 నేనేం చేశానమ్మా? అమ్మేసాను డైరెక్ట్‌గా. అంటే మీరొకటి అబ్జర్వ్ చేస్తే, నేను కొన్నది రూ. 500కి. నేను చెప్పిన ప్రైస్ ఏమో రూ. 1000. ఆ రూ. 1000 మీద ఒక 200 డిస్కౌంట్ ఇచ్చి రూ. 800కి అమ్మేసాను. నాకు లాభం ఎంత? రూ. 300. అంతే కదా! సో, ఇప్పుడు ఈ మొత్తం డిస్కషన్‌లో సిపి అనేది 500 బాగానే ఉంది. డిస్కౌంట్ ఎంత ఇచ్చాను? రూ. 200 అది బానే ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 800 అది కూడా ఓకే. మరి 1000 ఏంటమ్మా అంటే, ఈ 1000ని మనం ఏమంటామంటే మార్కెట్ ప్రైస్ అంటాం. ఈ 1000ని మనం మార్కెట్ ప్రైస్ అంటాం. ఓకేనా? లేదు ఈ 1000 ఇంకేమైనా నేమ్స్ ఉన్నాయంటే దీనికి లేబుల్డ్ ప్రైస్ అంటాం. లేదు అంటే ఇంకేమన్నా పిలవచ్చు అంటే లిస్టెడ్ ప్రైస్ అంటాం. సో, మార్కెట్ ప్రైస్ అన్నా, లేబుల్డ్ ప్రైస్ అన్నా, లిస్టెడ్ ప్రైస్ అన్నా అంతా ఒకటే. ఓకేనా? కాస్ట్ ప్రైస్ కొంచెం అమౌంట్ ఎక్కువ చెప్తాం కదా! ఆ కాస్ట్ ప్రైస్ మీద పెంచిన తర్వాత వచ్చిన అమౌంట్ అనేది ఏమవుతుంది? మార్కెట్ ప్రైస్ అవుతుంది. క్లియర్ ఇక్కడి వరకు? సో, ఇప్పుడు మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. మనం డిస్కౌంట్ దేనిపైన ఇచ్చామమ్మా? కాస్ట్ ప్రైస్‌ని ఇచ్చామా? సెల్లింగ్ ప్రైస్ పైన ఇచ్చామా? మార్కెట్ ప్రైస్ పైన ఇచ్చామా? అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చాం. అవునా? సో, అంటే మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు? డిస్కౌంట్ అనేది ఎప్పుడు దేనిపైన ఇస్తారు? మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మనకేమొస్తుందమ్మా? సెల్లింగ్ ప్రైస్ ఒస్తుంది.
అంటే మార్కెట్ ప్రైస్ మీద కొంత ప్రైస్ తగ్గించిన తర్వాత మనం ఆ వస్తువుని అమ్మేస్తాం కదా! సో, అప్పుడు మనకేమొస్తుందంటే సెల్లింగ్ ప్రైస్ అని. ఓకేనా? క్లియర్? సో, ఇది మనకి కాన్సెప్ట్. ఇందులోనే మీరు ఇందాకల మనం నేర్చుకున్నట్టు కాస్ట్ ప్రైస్ అంటే నేర్చుకున్నాం. కాస్ట్ ప్రైస్ అంటే ఏమని చెప్పుకున్నాం? అసలు కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ అంటే కొన్న ధర. అవునా? సో, ఇప్పుడు నాకు ఒక వస్తువుని నేను రూ. 150కి అమ్మాను. ఒక వస్తువుని నేనేం చేశాను? రూ. 150కి అమ్మాను. జాగ్రత్తగా చూడండి. సెల్లింగ్ ప్రైస్ రూ. 150. ఈ వస్తువుని రూ. 150కి అమ్మడం వల్ల నాకేమైంది అంటే ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే రూ. 30 ప్రాఫిట్ వచ్చింది. అంటే రూ. 150కి అమ్మడం వల్ల రూ. 30 ప్రాఫిట్ వచ్చింది అంటే, అంటే ఈ రూ. 150లో నా ప్రాఫిట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది కదమ్మా! అవునా? అంటే ఈ రూ. 150లో నుంచి నా రూ. 30 ప్రాఫిట్ తీసేస్తే మిగతా అమౌంట్ అంతా ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చా? అంటే కాస్ట్ ప్రైస్ రూ. 120 దాని మీద ప్రాఫిట్ రూ. 30 వచ్చింది. అందుకని ఈ వస్తువుని నేను 150కి అమ్మగలిగాను. అదే కదా దాని అర్థం. అంటే నేనేమని చెప్పొచ్చు? కాస్ట్ ప్రైస్ అంటే, కాస్ట్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ అని చెప్పొచ్చు. ఇదే విధంగా కాస్ట్ ప్రైస్ అంటే నేను ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు. ఏమని అంటే జాగ్రత్తగా చూడండి. ఒక వస్తువుని నేను ఒక వస్తువుని రూ. 80కి అమ్మాను. ఒక వస్తువుని నేను రూ. 80కి అమ్మాను. అందువల్ల నేను 80కి అమ్మడం వల్ల నాకు లాసొచ్చింది. ఎంత లాసొచ్చింది అంటే, ఎంత లాసొచ్చింది అంటే రూ. 15 లాసొచ్చింది. అవునా? ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ రూ. 15 లాస్ కాకుండా నేను ఈ వస్తువుని ఈ రూ. 95కి అమ్మేసుంటే నాకు ఖచ్చితంగా నో ప్రాఫిట్, నో లాస్ కదా! ఇంకో రూ. 15 ఎక్స్‌ట్రా వచ్చుంటే నాకు నో ప్రాఫిట్, నో లాస్ కదా! అంటే కాస్ట్ ప్రైస్ అనేది వచ్చేస్తుంది కదా! అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే ఏమవుతుందమ్మా? కాస్ట్ ప్రైస్ అంటే 80 + 15 ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అంటే సీపీ అంటే మనం ఇంకొక విధంగా గూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు అంటే ఎస్‌పీ ప్లస్ లాస్ అని గూడా చెప్పొచ్చు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు ఎక్కువ ఫార్ములాలాగా మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఇవి జస్ట్ జనరల్ కాన్సెప్టే. మీరు మామూలుగా ఆలోచించినా సరే మీకొచ్చేస్తుంది. కాకపోతే ఇవి మీ నోట్స్‌లో ఉండడం వల్ల అప్పుడప్పుడు రివిజన్‌కి యూజ్ అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ చూడండి. సో, ఇప్పుడు క్వెషన్స్ చేద్దాం. ఓకేనా? వీటిపైన. క్వెషన్స్ చేసే ముందు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. కాస్ట్ ప్రైస్ అనేది ఎంతున్నా సరే, అది మనకి 100%కి ఈక్వల్. ఎప్పుడున్నా సరే. ఇప్పుడు ఒక వస్తువుని నేను ఎంతకు కొన్నా సరే నాకు 100%కి ఈక్వల్ గదా! దాని పైన 20% ప్రాఫిట్ వచ్చింది. ఒక వస్తువు పైన 20% ప్రాఫిట్ వచ్చింది. అంటే, అంటే సీపీ అనేది 100% నథింగ్ బట్ 100 అనుకుందాం. దీని పైన ప్రాఫిట్ ఎంతొచ్చింది అంటే 20% ప్రాఫిట్ వచ్చింది. 20% ప్రాఫిట్ వచ్చిందంటే, ఈ వస్తువుని నేను ఎంతకు అమ్మినట్టమ్మా? 120కి అమ్మినట్టేనా? అంటే కాస్ట్ ప్రైస్ 100 అయితే, ప్రాఫిట్ 20% అయితే, సో, ఎస్‌పీ ఎంత అవుతుందమ్మా? సెల్లింగ్ ప్రైస్. అంటే ఖచ్చితంగా 120 అయినట్టు. ఎందుకంటే ప్రాఫిట్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ మీద పెంచడమే కదా! అంటే 100 మీద 20 పెంచితే చాలు. ఎందుకు 20 పెంచారు సార్ 20% కదా ఇచ్చారని మీరనొచ్చు. సో, 100లో 20% అంటే ఎంతమ్మా? 20 కదా! సో, కాస్ట్ ప్రైస్ ఆల్‌వేస్ 100కి ఈక్వల్ చేసుకోవాలి మనం. ఓకేనా? సో, అలాగే కాస్ట్ ప్రైస్ మనకు తెలుసు ఆల్‌వేస్ 100. ఇప్పుడు లాసొచ్చింది నాకు 5% లాసొచ్చింది. అంటే ఆ వస్తువుని నేను ఎంతకు అమ్మినట్టమ్మా? ఆ వస్తువుని నేను 95కి అమ్మినట్టేనా? వస్తువుని నేను 95కి అమ్మినట్టు. అంటే ప్రాఫిటొచ్చిందంటే కాస్ట్ ప్రైస్‌కి యాడ్ చేస్తాం. 100కి యాడ్ చేస్తాం. అండ్ అలాగే లాసొచ్చిందంటే ఏం చేస్తాం? 100కి తగ్గించేస్తాం. ఇప్పుడు ఇలాగే ఒక క్వెషన్ చేద్దాం ఒక ఎగ్జాంపుల్‌కి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఎస్‌పీ, ఎస్‌పీ అనేది ఎంతుంది అంటే 2700. ఎస్‌పీ అనేది 2700. సో, ఎస్‌పీ అనేది 2700 ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈస్ 130 ప్రాఫిట్ పర్సెంటేజ్ 35 అనుకుందాం. ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది 35. సో, ఎస్‌పీ అనేది 2700 ప్రాఫిట్ అనేది ఎంతొచ్చిందమ్మా? 35% వచ్చింది. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ అనేది 2700 ప్రాఫిట్ అనేది 35% అండ్ కాస్ట్ ప్రైస్ ఎంత? అని మనల్ని అడుగుతున్నారు. సో, మనకు తెలుసు కాస్ట్ ప్రైస్ ఆల్‌వేస్ 100.
అవునా? 100 మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది? 35%. కాబట్టి ఎస్‌పీ అనేది ఎంత అవ్వాలమ్మా? ఎస్‌పీ అనేది 135 అవ్వాలి. కానీ యాక్చువల్లీ క్వెషన్‌లో ఏం చెప్తున్నారు ఎస్‌పీ 2700 అని చెప్తున్నారు. అంటే 135 అనేది 2700 అయితే మనల్ని కాస్ట్ ప్రైస్ అడుగుతున్నారు. కాస్ట్ ప్రైస్ 100 కదా! 100 అనేది ఎంత? అవునా? చూడండి 135 వన్ జా 135, టూ జా 270 పక్కన 0. కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందమ్మా? 2000 రూపీస్. ఓకేనా? సో, ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో, ప్రాఫిట్ అంటే ఏంటి? ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ మీద ఎంత ఎక్కువ వస్తుందో అది ప్రాఫిట్. లాస్ అంటే కాస్ట్ ప్రైస్ మీద ఎంత తక్కువ వస్తుందో అది లాస్. క్లియర్? సో, చూద్దాం నెక్స్ట్ వన్. క్వెషన్ చూద్దాం. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. చదవండి క్వెషన్ ఒకసారి. సో, చూడండి. ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ రూపీస్ 8640 ఏ షాప్‌కీపర్ గెట్స్ ది లాస్ ఆఫ్ 4%. ఒక ఆర్టికల్‌ని రూ. 8640కి అమ్మడం వల్ల ఆ షాప్‌కీపర్‌కి ఏమైందంట 4% లాస్ వచ్చిందంట. అవునా? అయితే వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్? కాస్ట్ ప్రైస్ అనేది ఎంత? ఇది మనల్ని అడుగుతున్న క్వెషన్. సో, లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది అంటే 4% కదా! 4% లాస్ వచ్చిందంటే ఆ వస్తువుని ఎంతకి అమ్మినట్టమ్మా? 96కి అమ్మినట్టేనా? సో, 96 అనేది మనం ఎంతని చెప్పొచ్చు? క్వెషన్‌లో ఎంతిచ్చారు? 8640. ఎందుకంటే ఆ వస్తువుని ఎంతకమ్మారు? 96కి. కానీ క్వెషన్‌లో సెల్లింగ్ ప్రైస్ ఎంతని చెప్పారు? 8640. సో, 96 అనేది 8640 అయితే కాస్ట్ ప్రైస్ అడుగుతున్నారు. కాస్ట్ ప్రైస్ ఎంత? 100 కదా! 100 అనేది ఎంత అవుతుంది? అవునా? చూడండి 96 వన్సా, 96 నైన్సా పక్కనే 0. అవునా? సో, 1 అనేది 90 అయితే 100 అనేది ఎంత అవుతుందమ్మా? 9000 రూపీస్. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ 2 ఏ రేషియోలో అయితే ఉంటాయో, ఈ 2 అవే రేషియోలో ఉంటాయి ఎప్పుడు కూడా. లేదంటే ఈ 2 ఏ రేషియోలో ఉంటాయి, ఈ 2 అవే రేషియోలో ఉంటాయి. ఓకేనా? సో, మన ఆన్సర్ ఏమవుతుందమ్మా? 9000 రూపీస్. ఆప్షన్ బి. క్లియర్? సో, నెక్స్ట్ వన్ చూద్దాం. ఆన్ సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 1352 ఏ షాప్‌కీపర్ గెట్స్ ది ప్రాఫిట్ ఆఫ్ 4%. At what price should he sell it so that he gets 14% ప్రాఫిట్? అంటే ఏమడుగుతున్నారు? ఒక ఆర్టికల్‌ని అమ్మడం వల్ల ఎంతకి అమ్మడం వల్ల 4% ప్రాఫిట్‌కి అమ్మడం వల్ల ఆ షాప్ కీపర్‌కి రూ. 1352 వస్తుంది. అంటే రూ. 1352 ఒక ఆర్టికల్‌ని అమ్మితే అతనికి 4% ప్రాఫిట్ వస్తుంది. అయితే వాట్ ప్రైస్ షుడ్ హి సెల్ ఇట్ సో థట్ హి గెట్స్ 14% ప్రాఫిట్? అతనికి 14% ప్రాఫిట్ కావాలంటే ఆ వస్తువుని ఎంత రేట్‌కి అమ్మాలి? 4% ప్రాఫిట్‌కి అమ్మారు. రూ. 1352కి అమ్మితే 4% ప్రాఫిట్ వచ్చింది. 14% ప్రాఫిట్ రావాలంటే ఎంతకమ్మాలి? 4% ప్రాఫిట్ వచ్చిందంటే వస్తువుని 104కి అమ్మినట్టే కదమ్మా! అవునా? సో, 104 అనేది 1352 అయితే ఇప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ కావాలి? 14% ప్రాఫిట్ కావాలి. 14% అంటే ఆ వస్తువుని 114కే కదా అమ్మవాలి. సో, 114 అనేది ఎంత? ఇది మనల్ని అడుగుతున్న క్వెషన్. జాగ్రత్తగా చూడండి. 104 వన్సా ఇక్కడ ఎంతమ్మా? 104 వన్సా అవునా? ఇంకా ఎంతుందమ్మా ఇక్కడ? 104 పోతే 31 అంటే 312 అంటే 104 త్రీజా 312 అవునా? సో, ఇప్పుడు ఈ వాల్యూని ఏం చేస్తుంది? మల్టిపుల్ చేస్తుంది. అండ్ అప్పుడు ఈ వాల్యూ వచ్చిన వాల్యూని డివైడ్ చేస్తుంది. సో, 13 ఫోర్సా ఎంతమ్మా? 13 ఫోర్సా 52 ఇంకా 5 ఉంది. 13 వన్సా 13 ప్లస్ 5 18 ఇంకా 1 ఉంది. 13 వన్సా 13 ప్లస్ 1 14. సో, 1482/1 అంటే 14821 అంటే ఎంతకి అమ్మాలి ఆ వస్తువుని? రూ. 1482కి అమ్మాలి అని. క్లియర్? చూద్దాం నెక్స్ట్ వన్. ఏ మ్యాన్ సోల్డ్ హిస్ గూడ్స్ అట్ 4% లాస్. సో, ఒక వ్యక్తి తన గూడ్స్‌ని 4% లాస్‌కి అమ్మాడంట. హ్యాడ్ హి సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 49.50 మోర్, హి వుడ్ హావ్ గెయిన్డ్ 5%. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్? అయితే ఒక వ్యక్తి తన గూడ్స్‌ని 4% లాస్‌కి అమ్మాడు. తనే గనుక ఆ వస్తువుల్ని
₹49.50 ఎక్కువకి అమ్ముండుంటే తనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందంట? హీ వుడ్ హావ్ గెయిన్డ్ 5%. తనకి 5% ప్రాఫిట్ వచ్చిందంట. అంటే ఇనీషియల్‌గా 4% లాస్‌కి అమ్మాడు. అవునా? కానీ ఇంకొక ₹49.5కి ఎక్కువకి అమ్ముండుంటే తనకి 5% లాస్ వచ్చుండేది. అంటే ఇనీషియల్‌గా 94కి అమ్మాడు. ఇప్పుడు 5% ప్రాఫిట్‌కి అమ్మాడు కాబట్టి 105కి అమ్మినట్టు. అంతే కదా! సారీ 4% లాస్ కదా! అంటే 96కి అమ్మినట్టు. అంటే ఇనీషియల్‌గా 96కి అమ్మారు. ఇనీషియల్‌గా 96కి అమ్మారు. ఇప్పుడేం చేశారంటే 5% ప్రాఫిట్‌కి అమ్ముతారు. ఎందుకమ్మా అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి కాస్ట్ సారీ సెల్లింగ్ ప్రైస్‌లో ఎంత డిఫరెన్స్ ఉందమ్మా? 49.50 అంటే ఇనీషియల్‌గా ఎంతకి అమ్మారో మనకు తెలీదు కానీ ఇప్పుడు 105కి అమ్మడం వల్ల తనకి 5% ప్రాఫిట్ వస్తుంది. అంటే ఈ డిఫరెన్స్ అనేది ఇక్కడ అమ్మిన ప్రైస్ కన్నా ఇక్కడ అమ్మిన ప్రైస్ ఎంత ఎక్కువంట? 49.50 ఇక్కడ కన్నా ఇక్కడికి ఎంత పర్సెంటేజ్ ఎక్కువుందమ్మా అంటే 9 అని చెప్పొచ్చు. అవునా? కాబట్టి 9 అనేది 49.50 అని చెప్పొచ్చు కదా! అప్పుడు 100 అనేది ఎంత? అవునా? చూడండి 9 వన్స్ ఆర్ 9 ఫైవ్స్ ఆ పాయింట్ అలానే ఉంచేసేయండి పర్లేదు. సో, 9 వన్స్ ఆర్ 9 ఫైవ్స్ ఆర్ 45 కదా! ఇంకా 4 ఉంది. అంటే మళ్ళీ 45 మళ్ళీ 9 ఫిఫ్టీసా? అంటే 5.50 1 అనేది 5.50 అయితే 100 అనేది ఎంత అవుతుందమ్మా? 550 రూపీస్. సో, ఎంత అవుతుంది? 550 రూపీస్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ చూడండి. ఏ షాప్‌కీపర్ సోల్డ్ ఎన్ ఆర్టికల్ అట్ 5% ప్రాఫిట్. ఒక ఆర్టికల్‌ని 5% ప్రాఫిట్‌కి అమ్మారంట. హాడ్ హి సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 77 లెస్. ముందు అమ్మిన ప్రైస్ కన్నా ఒక ₹77 తక్కువగానే అమ్ముండుంటే హి గెట్స్ 9% లాస్. తనకి 9% లాస్ వచ్చిండేదంట. అట్ వాట్ ప్రైస్ షుడ్ హి సెల్ ఇట్ సో థట్ హి గెట్స్ 26% ప్రాఫిట్. అయితే అతనికి 26% ప్రాఫిట్ కావాలి అంటే ఆ వస్తువుని ఎంతకమ్మాలి? ఇది మనల్ని అడుగుతున్నారు. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏం చేశారు? 5% ప్రాఫిట్‌కి అమ్మారు. అంటే ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంతో తెలీదు గానీ మనకు తెలుసు 105కి అమ్మారు. తనే గాని ₹77 తక్కువకి అమ్ముంటే తనకి ఎంత లాస్ వచ్చుండేదంట? 9% లాస్ వచ్చుండేది. 9% లాస్ అంటే ఎంత? 91కి అమ్ముండాలి. అవునా? అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పర్సెంటేజ్ తక్కువుందమ్మా? చూడండి 105 నుంచి 91 అంటే 14 తక్కువుంది. కానీ ఇక్కడ అమ్మిన ప్రైస్ కన్నా ఇక్కడ అమ్మిన ప్రైస్ ఎంత తక్కువకి అమ్మారమ్మా? ₹77 తక్కువకమ్మారు. అంటే నేనేమని చెప్పొచ్చు? 14 అనేది 77 రూపీస్. అవునా? 14 అనేది 77 రూపీస్ అయితే ఇప్పుడు మనల్నేమడుగుతున్నారు? తనకి 26% ప్రాఫిట్ కావాలంట. అంటే 126కి అమ్మాలంటే ఎంతకమ్మాలి? 14కి ఇది 9 టైమ్సే కదా ఉంది. 77కి 9 టైమ్స్ ఎంతవుతుందమ్మా? 693 ఉందా? అంటే ఎంతకమ్మాలమ్మా? ₹693కి అమ్మాలి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఆన్ సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ 3450 the gain is 20% more than the loss incurred on selling it for 3120. If the article is sold for 3858.6, then the profit percentage is. మళ్ళీ ఏమంటున్నాం ఒక ఆర్టికల్‌ని ₹3450కి అమ్మడం వల్ల ద గెయిన్ ఈస్ 20% మోర్ థాన్ ద లాస్. సో, లాస్‌కి ఎంతకి అమ్మారమ్మా? 3120 అంటే ఏంటి అర్థం? ₹3450కి అమ్మితే వచ్చిన లాభం అనేది ₹3120కి అమ్మితే వచ్చిన నష్టం కన్నా 20% ఎక్కువంట. ఆ లాభం అనేది 20% ఎక్కువంట. సో, ఇక్కడ ఈజీగా చేయాలంటే 20% అంటే ఫ్రాక్షన్ వాల్యూ ఎంతమ్మా? 1/5. అంటే ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు అంటే లాస్ అనేది 5 పార్ట్స్ అయితే లాభం అనేది ఎంతంట? ఇంకొక 1 పార్ట్ ఎక్కువంట. అంటే 6 పార్ట్స్. అంటే ఇక్కడ ప్రాఫిట్‌కి, లాస్‌కి రేషియో ఇచ్చారు. అవునా? ప్రాఫిట్‌కి, లాస్‌కి రేషియో. ప్రాఫిట్‌కి, లాస్‌కి రేషియో ఎంతంట? 6/5. ఎందుకు మోర్ అంటున్నారు కదా!
లాస్ 5 పార్ట్‌లు అయితే ప్రాఫిట్ ఇంకొకటి ఎక్కువంట. అంటే 6 పార్ట్స్ అని. అంటే ప్రాఫిట్ 6 పార్ట్స్ అయితే లాస్ 5 పార్ట్స్ అని. ఇంకేమంటున్నారంటే జాగ్రత్తగా చూడండి. ఎంతకు అమ్మితే లాభం వచ్చిందమ్మా? 3450. ఎంతకు అమ్మితే నష్టం వచ్చిందమ్మా? 3120. అంటే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ అనేది జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఉందనుకోండి. కాస్ట్ ప్రైస్‌కి ఎక్కువ అమ్మితే ప్రాఫిట్, తక్కువ అమ్మితే లాస్. అవునా? ఇక్కడ సెల్లింగ్ ప్రైజే, ఇక్కడ సెల్లింగ్ ప్రైజే. ఈ 2 సెల్లింగ్ ప్రైజ్‌ల మధ్య డిఫరెన్స్ అనేది లాస్ ప్లస్ ప్రాఫిటేనా? అంతేనా? అంటే 3450కి 3120కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ కలిపి. 2 కలిపి ఆ డిఫరెన్స్ అనేది. సో, 450లో నుంచి 120 తీసేసామనుకోండి ఎంతొస్తుంది? ఎందుకంటే 3000 కామన్ కదా! అవునా? రూ. 330 వస్తుంది. అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా గమనిస్తే ప్రాఫిట్, లాస్ మొత్తం కలిపితే ఎన్ని పార్ట్స్ అమ్మా? 11 పార్ట్స్. అంటే నేను 11 పార్ట్స్ అనేది 330 అని చెప్పొచ్చు. అప్పుడు ప్రాఫిట్ ఎంతమ్మా? 6 పార్ట్స్ కదా! 6 పార్ట్స్ అనేది ఎంతవుతుంది? రూ. 180. ఎందుకంటే 11 30సా కదా! సో, 6 30సా 180. అంటే లాభం ఎంతొచ్చింది? రూ. 180 వచ్చింది. లాభం రూ. 180 వచ్చిందంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందమ్మా? సో, సెల్లింగ్ ప్రైస్ 3450 కదా! అందులో నుంచి నేను రూ. 180 తీసేసాను అనుకోండి. అదే కదా కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో, కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది అంటే కాస్ట్ ప్రైస్ విచ్ ఈస్ ఈక్వల్ టు 3450 మైనస్ 180. అంటే ఎంతమ్మా? రూ. 3270. ఇది సిపి. అసలు సిపి మీరు ఎందుకు ఫైండ్ ఔట్ చేశారు సార్ అని అడిగితే ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నారు. ప్రాఫిట్ పర్సెంటేజ్ అడుగుతున్నారంటే మనకు ఖచ్చితంగా సిపి ఉండాలి కదా! సిపి మీద బేస్ చేసుకునే కదా చెప్తాం. అందుకు సిపి ఫైండ్ ఔట్ చేశాను. ఓకే. సో, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఆర్టికల్‌ని రూ. 3858కి అమ్మితే ఎంత ప్రాఫిట్ వస్తుంది అంటున్నారు. మనకి కాస్ట్ ప్రైస్ తెలుసు. కాస్ట్ ప్రైస్ ఎంత? రూ. 3270. సెల్లింగ్ ప్రైస్ తెలుసు. సెల్లింగ్ ప్రైస్ ఎంత? రూ. 3858.60. అయితే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? సో, ఎస్‌పిలో నుంచి సిపి తీస్తేనే కదా ప్రాఫిట్ వస్తుంది. జాగ్రత్తగా చూడండి. సో, 3858.6 నుంచి రూ. 3270 తీసేసాము అనుకోండి. చూడండి ఒకసారి. 6, 8, 8, 7లో నుంచి 2 తీస్తే 5. 588.6 అవునా? అంటే ప్రాఫిట్ ఎంతొచ్చిందమ్మా? 588.6. సో, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. అవునా? 0, 0 క్యాన్సిల్. ఈ 0తో దీన్ని మల్టిపుల్ చేస్తే 5886 అయిపోతుంది. అవునా? సో, 327 వన్సా 327 అవునా? సో, బ్యాలెన్స్ ఎంతుంది? బ్యాలెన్స్ కరెక్ట్‌గా చూస్తే 261 అంటే 2616 2616 అనేది 321 8 సరిపోతుంది. 327 8 కాబట్టి ఎంత అవుతుందమ్మా? 18% ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా? 18% ప్రాఫిట్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. ఓకే. నెక్స్ట్ చూడండి. A shopkeeper bought some articles for rupees 5 and sold it 5 for rupees 7. Find his profit or loss percentage. ఒక షాప్‌కీపర్ కొన్ని ఆర్టికల్స్‌ని కొన్నాడు. సమ్ ఆర్టికల్స్. అందులో 4, రూ. 5 చొప్పున కొన్నాడంట. అండ్ అమ్మడం మాత్రం రూ. 5, రూ. 7 చొప్పున అమ్మాడంట. అయితే అతని ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఎంత? సో, ఈ టైప్ ఆఫ్ క్వెషన్‌లో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఐటెమ్స్ అయితే కొన్నామో అన్ని ఐటెమ్సే అమ్మితే ఎప్పుడు చెప్పడం చాలా ఈజీ. ఓకేనా? సో, చూడండి. ఫస్ట్ 4 కొన్నాడు రూ. 5కి సిపి. ఎస్‌పి ఎంతంట? 5 అమ్మాడు రూ. 7కి. నేను చెప్తున్నాను ఎన్ని కొన్నాడో అన్నే అమ్మితే అప్పుడు ఈజీ అవుతుంది చెప్పడం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 4 కొన్నాడు, 5 అమ్మేసాడు కాబట్టి ఇది ఇంటూ 5 చేస్తున్నాను. ఇది ఇంటూ 4 చేస్తున్నాను. అప్పుడు ఆర్టికల్స్ ఈక్వల్ అయిపోతాయి కదమ్మా! అవునా? సో, 20, 25 రూపీస్‌కి కొంటే 20, 28 రూపీస్‌కి అమ్మేసాడు. సో, ఇది సిపి అవుతుంది. ఇది ఎస్‌పి అవుతుంది. అంటే ప్రాఫిట్ ఎంతమ్మా? 3 రూపీస్. సో, ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగితే ప్రాఫిట్ బై సిపి ఎంత? 25 కదా! ఇంటూ 100. 25 వన్సా, 25 ఫోర్సా అంటే 12% ప్రాఫిట్. అవునా?
12% ప్రాఫిట్ అని అర్థం. ఓకేనా? సో 12% ప్రాఫిట్ వస్తుంది అని అర్థం. నెక్స్ట్ సేమ్ మోడల్, సేమ్ క్వశ్చన్. ఏ మ్యాన్ బై సమ్ ఆర్టికల్స్ ఫర్ రూపీస్ ఫర్ 7 ఫర్ 6 రూపీస్ అండ్ సోల్డ్ అట్ 5 ఫర్ 4 రూపీస్. సో ఏం చేస్తున్నాడు? సిపి 7-6 రూపాయలకి కొని ఎస్పీ ఏం చేస్తున్నాడమ్మా? 5-4 రూపాయలకి అమ్మేస్తున్నారు. సో ఇది మొత్తాన్ని 5 తోను అలాగే ఈ మొత్తాన్ని 7 తోను మల్టిపుల్ చేస్తే ఆర్టికల్స్ ఈక్వల్ అయిపోతాయి. అంటే 35 అనేది 30 రూపీస్కి కొని, సో 35 అనేది 28 రూపీస్కి అమ్ముతున్నారు. అవునా? ఇది సిపి, ఇది ఎస్పి. అంటే ఎంత లాస్ వస్తుంది? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నాకు 2 రూపీస్ లాస్ వస్తుంది. అవునా? సో లాస్ పర్సెంటేజ్ ఫార్ములా ఏంటమ్మా? లాస్ బై సిపి ఇంటూ 100. 0 క్యాన్సిల్. 2/3 అంటే 66.67. కానీ 2/3 ఇంటూ 10 కదా ఉంది. కాబట్టి ఏమవుతుంది? 6.67% లాస్ అని అర్థం. ఓకేనా? 6.67% లాస్. క్లియర్? నెక్స్ట్ చూద్దాం. A shopkeeper buys some articles at 9 for 10 and equal number of articles at 11 for 10 rupees and sell all of them at 1 for 1 rupee. What is his net profit or loss percentage అని అడుగుతున్నారు. ట్రై చేయండి. సో ఏమంటారు? ముందు కొన్నాం. సిపి చూద్దాం. సిపి ఎంతంట? సిపి 9-10 రూపాయలకి కొంటున్నారు. అయితే కొన్ని ఆర్టికల్స్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఎన్నైతే కొంటున్నారో ఇక్కడ కూడా అన్నే కొంటున్నారు అని అర్థం. అవి ఎంత కొంటున్నారంట? ఇక్కడ కూడా సిపిఏ కదా. 11-10 రూపాయలకి కొంటున్నారు. అమ్మడం మాత్రం 1 రూపాయికి అమ్మేస్తున్నారు. అవునా? అంటే జాగ్రత్తగా గమనించండి. 2 సిపిలే కదా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈక్వల్ నెంబర్ అంటున్నారు కదా. అంటే ఇక్కడ ఎన్నైతే కొంటున్నారో ఇక్కడ కూడా అన్నే కొంటున్నారు కదా. కాబట్టి ఈ మొత్తాన్ని 11తో మల్టిపుల్ చేయండి. ఈ మొత్తాన్ని 9తో మల్టిపుల్ చేయండి. అప్పుడు ఈజీ అయిపోతుంది మీకు. అంటే మొత్తం సిపి టోటల్ సిపి చూడండి. 99 ఆర్టికల్స్‌ని 110కి కొంటున్నారు. మళ్ళీ 99 ఆర్టికల్స్‌ని 90 రూపీస్‌కి కొంటున్నారు. అంటే టోటల్ 198 ఆర్టికల్స్‌ని 200 రూపీస్‌కి కొంటున్నారు అని. మొత్తం టోటల్ సిపి. అవునా? అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కొనడం మాత్రం సిపి ఎంతంట? కొనడం మాత్రం 198 ఆర్టికల్స్‌ని 200కి కొంటున్నారు. అండ్ అమ్మడం ఏం చేస్తున్నారు? ఒక్కొక్కటి ఒక్కో రూపాయికి అమ్మేస్తున్నారు. అంటే 198 ఆర్టికల్స్‌ని 198 రూపీస్‌కి అమ్మేస్తున్నారు. అంటే నాకు రూ. 2 లాస్ వస్తుంది. సో అప్పుడు లాస్ పర్సెంటేజ్ ఏంటి? లాస్ బై సిపి ఇంటూ 100. అంటే సో సిపి 200 కదా. సారీ 0, 0, 2 1 2 క్యాన్సిల్. అంటే నాకు 1% లాస్ వస్తుంది ఓవరాల్‌గా. అవునా? 1% లాస్ అని. క్లియర్? నెక్స్ట్ చూడండి. ఇంకొక ఇంపార్టెంట్ మోడల్. The cost price of 72 articles is equal to selling price of 66 articles. ఓకేనా? సో దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఈజీ వన్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 72 ఆర్టికల్స్ అంటే సిపి ఆఫ్ 72 విచ్ ఈస్ ఈక్వల్ టు ఎస్పి ఆఫ్ 66. అవునా? 6 11s 6 12s క్యాన్సిల్ అయిపోతుంది. అంటే సిపి బై ఎస్పి ఎంత అవుతుందమ్మా?
11/12 అంటే సిపి 11 అయితే ఎస్పి 12 అంట. అంటే ప్రాఫిటే కదా వస్తుంది. అవునా? సో, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఏమవుతుంది? 1/సిపి ఇంటూ 100. 1/11 అంటే ఎంతమ్మా? 1/11 అంటే 9.09%. 9.09% ప్రాఫిట్. సరే, ఇంకొక మెథడ్ ఏంటి? అంటే జాగ్రత్తగా చూడండి. ఇలాంటి క్వెషన్‌లో మనకి చూడండి, సిపి పక్కన ఏదైతే ఉందో వాల్యూ, ఇది ఎప్పుడు కూడా ఎస్పి అవుతుంది. ఎస్పి పక్కన ఏదైతే ఉందో వాల్యూ, ఇది ఎప్పుడు కూడా సిపి అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనం డైరెక్ట్‌గా సిపి 66, ఎస్పి 72 అని చెప్పొచ్చు. అవునా? సో, ప్రాఫిట్ ఎంత? 6. సో, 6/66 ఇంటూ 100 అంటే 1/11 అంటే ఎంత? 9.09%. డైరెక్ట్‌గా చెప్పొచ్చు కదా! ఓకే. క్లియర్? నెక్స్ట్. సేమ్ చూడండి. ఇప్పుడు సిపి ఎంత? సిపి 56 అవునా? సిపి 56. సో, ఎస్పి ఎంత? ఎస్పి 49. అంటే ఇప్పుడు నాకు లాస్ వస్తుందమ్మా. లాస్ ఎంత? 7 లాస్ వస్తుంది. అవునా? 7 చూడండి, 56 నుంచి 49 తీసేస్తే 7 కదా! లాస్ వస్తుంది. సో, లాస్ పర్సెంటేజ్ ఏమని చెప్పొచ్చు? 7/56 ఇంటూ 100 అంటే 1/8. 1/8 అంటే ఎంతమ్మా? 12.5% లాస్. సో, ఎంత? 12.5% లాస్ వస్తుంది అని. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ చూడండి. ఓకే. దట్స్ ఆల్ ఫర్ ది డే. సో, నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. మిగిలిన టాపిక్ చేద్దాం. థాంక్ యూ.